అండి సిటీఎల్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొస్తానని చెప్పిందట టీచర్తో. సరే అని చెప్పి వాళ్ళ కోసం నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను 5-6 ఎగ్స్ అనేవి తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కొంచెం ఆమ్లెట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కూడా ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో ఆనియన్స్, చిన్న చిన్న వెల్లుల్లి, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. అంటే నేను ఇక్కడ క్యారెట్, బీన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెను, ఎగ్ అనేది వేసేసి ఒకసారి బాగా రోస్ట్ చేసుకోండి. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉంటేనే ఇది బాగుంటుంది. ఆయిల్లో కొంచెం రైస్ ఫ్రై అయిన తర్వాత మనం కారం, పసుపు, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేను ఎటువంటి సోయా సాస్ కానీ వెనిగర్ కానీ వేయట్లేదు. కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీ డెలిషియస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ.